హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేము హోండా FJ500 పవర్ వీడర్ ఆన్ఫీల్డ్ డెమో ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు ఇది వచ్చేసరికి అనాసాగరం చింతకాని మండలం ఖమ్మం జిల్లా. ఈ మామిడి తోటలో అంతర పంటగా మనకి అరటి పంటలు చెట్లు వేయడం జరిగింది. అరటి తోట కూడా వేయడం జరిగింది అంతర పంటగా. చూసారుగా ఈ అరటి చెట్ల చుట్టూ కలుపు ఎలా పెరిగిందో. మీకు చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, కనిపిస్తలేదు. కలుపే ఎక్కువ ఉంది. కలుపు తీసేస్తే మీకు చెట్లు బాగా కనిపిస్తాయి. ఈ కలుపు లేకుండా చేసుకోవడానికి, కలుపు నివారణ చేసుకోవడానికి, పైపాట్లు వేసుకోవడానికి, మామిడి చెట్ల చుట్టూ పాదులు తీసుకోవడానికి, నీళ్లు పెట్టుకోవడానికి, వీటన్నిటికీ మిషన్ ఉపయోగపడుతుందని నూతనంపాటి వెంకటేశ్వర్లు గారండి సార్ పేరు. తెలుసుకొని ఒకసారి మిషన్ మనకు నిజంగా ఉపయోగపడుతుందా లేదా దాని డెమో చూసి మనకు నచ్చితే తీసుకుందాం అనే ఉద్దేశంతో మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది. మాకు డెమో ఇవ్వండి పవర్ వీడర్, మాకు నచ్చితే మేము తీసుకుంటామని మాకు చెప్పడంతో మేము సార్ దగ్గరికి ఫీల్డ్ మీదకి వెళ్ళి FJ500 తీసుకొని వెళ్ళి మేము డెమో ఇవ్వడం జరిగింది. హోండా కంపెనీ వారిది. హోండా కంపెనీ వారి పవర్ వీడర్స్ కానీ ఏ వస్తువులైనా మీకు వాటి గురించి మీకు చెప్పవసరం లేదు సార్, చాలా బెస్ట్గా పనిచేస్తాయి. మేము డెమో ఇచ్చాము. ఆ డెమో సార్కి చాలా బాగా నచ్చింది. సార్కి నచ్చడంతో సారు హోండా FQ650 పవర్ వీడర్ తీసుకోవడం జరిగింది. నాకు ఇంకొంచెం HP ఎక్కువ కావాలని చెప్పేసి దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. కానీ ఒకసారి మిషన్ పవర్ వీడర్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఫార్మర్స్కి, మన రైతులకి ఎలా ఉపయోగపడుతుంది, ఇది ఎంతవరకు ఉపయోగం. ఇదివరకు మనకు పశువులు ఉండేయండి, పాతులు చేసుకోవడానికి, పైబాట్లు చేసుకోవడానికి పశువులు ఉండేవి. ఎందుకంటే ట్రాక్టర్ లాంటి మిషన్లు ఉన్నా కూడా అవి మన అంతర పంటలు మిర్చి కానీ పత్తి కానీ దగ్గర పంటలు వేసినప్పుడు, వాణిజ్య పంటలు వేసినప్పుడు అవి మనకి దానిలో పట్టవు అనమాట. ఆ ప్లేస్లో మనం ఎద్దులు కానీ గేదెలు కానీ వాడేవాళ్ళం. ఇప్పుడు వాటి ప్లేస్లో ఈ పవర్ వీడర్స్ వాడుతున్నారు అనమాట. ఇవి వాటి ప్లేస్లో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా 100% షూర్గా పనిచేస్తున్నాయండి. వాటి గురించి మీకు కొన్ని నాకు తెలిసిన డీటెయిల్స్ ఏమైనా అవి వరకు ఈ వీడియోలో మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సార్ కొంచెం హైట్ ఉండటం వల్ల మీకు పవర్ వీడర్ కొంచెం డౌన్ అనిపించింది. చూశారు కదా, ఇక్కడ ఇప్పుడు మా వాళ్ళు సరి చేస్తున్నారు చూడండి. మీ హ్యాండిల్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సార్. ఈ పవర్ వీడర్స్కి అప్ అండ్ డౌన్ అంటే మనిషి హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది హోండా పవర్ వీడర్స్కి. సహజంగా మనం మిషన్లని హెచ్పీలో కొలుస్తాం. అట్లాగే హెచ్పీలో మన ఇప్పుడు ఈ మిషన్లు, ఈ పవర్ వీడర్స్ ఎద్దుల ప్లేస్లో కదా. ఎద్దులు హెచ్పి ఎలా ఉంటుందంటే, ఒక ఎద్దు హెచ్పి వచ్చేసరికి 0.75 అంటే 1 హెచ్పికి పావు తక్కువ అనమాట. అంటే 2 ఎద్దులు కలిపితే మీకు 2 హెచ్పి, 1.5 నుంచి 2 హెచ్పి వరకు హెచ్పి వస్తుంది. ఇప్పుడు ఈ FJ500 పవర్ వీడర్ వచ్చేసరికి మీకు 5 హెచ్పి అనమాట. ఇందులోనే FQ650 కూడా పవర్ వీడర్ ఉంటుంది. అదంటే వచ్చేసరికి మీకు 5.5 హెచ్పి నుంచి 6 హెచ్పి వరకు వస్తాయి. అంటే హెచ్పి ఎక్కువ ఉన్నాయి, మీకు స్పీడ్గా వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇదే హోండా కంపెనీలో మీకు 3 హెచ్పి పవర్ వీడర్ కూడా ఉంది. కానీ ఏంటంటే స్పీడ్ వర్క్ కావాలి అనుకుంటే మాత్రం 5 హెచ్పి కానీ 6.5 హెచ్పి కానీ తీసుకోవాలి. ఎక్కువ 4 ఎకరాల పైన వ్యవసాయం ఉందనుకుంటే, తక్కువ ఉందనుకుంటే తక్కువ, మరి చెరుకులో, మొక్కజొన్నలో, కూరగాయల్లో పాటలు చేసుకోవాలనుకుంటే ఇందులో ఇది హోండాలోని F300 పవర్ వీడర్ ఉంటుంది. అది మీకు బాగా సూట్ అవుతుంది. ఇట్లా పై పాటలు చేసుకోవడానికి, మామిడి చెట్ల చుట్టూ పాదులు చేసుకోవడానికి, అరటి తోటల్లో, ఇలాంటి పెద్ద తోటలో మీకు కనీసం 4 ఎకరాల పైన వ్యవసాయం చేయాలనుకుంటే మాత్రం స్పీడ్గా చేసుకోవాలి. కాబట్టి టైం మనకు పాడవకుండా ఉండాలి. కాబట్టి హోండాలోనే FJ500 ఆర్ FQ650 2 పవర్ వీడర్స్ చాలా స్పీడ్గా కూడా పనిచేస్తాయి అనమాట. మీకు రోజుకి 3 నుంచి 4 ఎకరాలు మీకు పై పాటలు చేసుకోవచ్చు. దీని హెచ్పి వచ్చేసరికి మీకు 5 హెచ్పి ప్లస్ 5.5 హెచ్పి డీటెయిల్స్ కూడా చెప్పుకున్నాం. ఎద్దుల కన్నా హెచ్పి ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. ఇంత హెచ్పి ఉండటం వల్ల ఏంటంటే ఈజీగా మనం పని చేసుకోవచ్చు. ఈజీ కంట్రోలింగ్ ఉంది, చూశారు కదా. అలాగే మనకి ఎద్దుల కన్నా లోతు ఎక్కువ అవుతుంది. సపోజ్ 4 ఇంచుల వరకు ఈజీగా మీరు ట్రై చేయొచ్చు. 4 అంగుళాల వరకు ఈజీగా లోతు మనకి తెంపుతాయి అనమాట పవర్ వీడర్స్ హోండా కంపెనీ వారి. మీకు ఇక్కడ చూడండి, లైట్ తడి ఉంది కొంత చోట, భూమి చెట్టు దగ్గర, కొంత చోట పొడిగా ఉంది. తడి ఉన్న దగ్గర ఏంటంటే సార్ వాళ్ళు డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారు చెట్టు దగ్గర వాటర్ పడేటట్టు. అదేంటంటే చెట్టు దగ్గర వాటర్ ఉన్న దగ్గర బాగా ఎక్కువ లోతు తెగుతుంది. లైట్ పదును ఉన్నప్పుడు బాగా లోతు ఎక్కువ తెగుతుంది. లైట్ పదును లేని దగ్గర కొద్దిగా మనం లోతు దింపాలనుకుంటే మనం హ్యాండిల్ ప్రెస్ చేసి పట్టుకుంటే లోతు కూడా ఎక్కువ మనం ప్రెస్ చేసుకోవచ్చు. బోధలాగా వేసుకోవచ్చు. బోధ నాగలు ఒకటి ఉంటే బోధ నాగలు పెట్టేసుకుంటే
సాల్లా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. ఈ పవర్ వీడర్స్ తోటి వాటర్ పంప్ సెట్స్ పెట్టుకోవచ్చు, పవర్ స్ప్రేయర్, హెచ్డిపి స్ప్రేయర్స్ పెట్టుకోవచ్చు. అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉండుంటాయి. ఇంకా వీడర్స్ తోటి ఇంకా రకరకాలు ఇలాంటివి మనం చాలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజన్లో ఇంజన్ ఆయిల్ ఆర్ గేర్ బాక్స్లో గేర్ ఆయిల్. మీకు ఈ హోండా FK 650 కానీ FJ 500 కానీ రెండిట్లో మీకు వచ్చరికి ఇంజన్లో వచ్చరికి 600 ml పడుతుందండి. గేర్ బాక్స్లో వచ్చరికి కరెక్ట్గా 1 లీటర్ పడుతుంది అనమాట. అంటే మీకు ఆయిల్ కూడా 1 లీటర్ 600 గ్రాములతోటి సరిపోతుంది. మీరు ఇంజన్లో ఇంజన్ ఆయిల్ వచ్చరికి ఫస్ట్ 20 గంటలు, తర్వాత నుంచి ప్రతి 60 గంటలకు ఒకసారి ఇంజన్లో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే గేర్ బాక్స్లో వచ్చరికేనేమో ఇంజన్లో 3 సార్లు మార్చినప్పుడు ఒక్కసారి గేర్ బాక్స్లో మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఆయిల్ మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట. ఇంజన్లో 3 సార్లు మార్చినప్పుడు ఒక్కసారి మాత్రం గేర్ బాక్స్లో గేర్ ఆయిల్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంజన్లో కానీ గేర్ బాక్స్లో కానీ రెండిట్లోనూ 10W30 ఇంజన్ ఆయిల్ వాడాల్సి ఉంటుందండి. గేర్ బాక్స్లో సపరేటు, ఇంజన్లో సపరేట్ కాదు. ఇంజన్లోను గేర్ బాక్స్లో రెండిట్లోనూ 10W30 అనే గ్రేడ్ ఇంజన్ ఆయిల్ వాడుకుంటే మీకు సరిపోతుంది. తర్వాత వచ్చరికి మైలేజ్ ఎలా వస్తుంది. ఈ హోండా FJ 500 కానీ FK 650 కానీ రెండింటి కూడా ట్యాంక్ కెపాసిటీ వచ్చరికి మీకు 3.1 లీటర్ పడుతుందండి. ఈ 3.1 లీటరు 3 గ్రూపుల సెట్ బ్లేడ్ సెట్తో వేసి కొట్టినప్పుడు మీకు 3.1 లీటర్స్ ఎకరన్నరకు వస్తుంది. సాల్ వాళ్ళు లెక్క కొట్టినప్పుడు ఒక సాల్ ప్రకారం కొట్టినప్పుడు మీకు హోండా కంపెనీ పవర్ వీడర్స్ 3.1 లీటర్స్ వచ్చరికి ఎకరన్నర వరకు వర్క్ చేస్తుందండి. ఆన్ ఫీల్డ్ పర్ఫెక్ట్గా మీకు చెక్ చేసి ఫార్మర్ కూడా చెక్ చేసిందే మీకు మేము పర్ఫెక్ట్గా చెప్తున్నాము. ఆ తర్వాత వచ్చరికి F300 అనే పవర్ వీడర్ వచ్చరికి మీకు 1 లీటర్ పెట్టి 2.5 గంటల సేపు రన్నింగ్ చేస్తుంది సార్. అది కాకపోతే మిషన్ కొంచెం చిన్నదనమాట. దానికి రివర్స్ గేర్ కూడా ఉండదు. ఈ రెండింటికి వచ్చరికి FJ 500 FK 650 రివర్స్ గేర్ ఉంటుంది, ప్లస్ స్పీడ్గా కూడా మీకు వర్క్ చేస్తాయి. కానీ F300 చెరుకులో, మొక్కజొన్నలో కూడా, కూరగాయల్లో దగ్గర పంటలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ప్లేస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు F300 ప్రిఫర్గా సూటబుల్ అవుతుందని నేను చెప్తాను. ఇక తర్వాత వచ్చరికి మీకు ఇంజన్ లైఫ్, ఈ మిషన్ లైఫ్ హోండా కంపెనీ వారి మిషన్ లైఫ్ గురించి అసలు నేను ప్రత్యేకించి చెప్పవసరం లేదు. హోండా కంపెనీ అనగానే అదొక పెద్ద బ్రాండు. మీకు చాలామంది రైతులకి నేను ప్రత్యేకించి హోండా కంపెనీ మిషన్ల గురించి చెప్పవసరం లేదు. వాటర్ పంప్స్, పవర్ సప్లై జనరేటర్స్, పవర్ వీడర్స్, పవర్ స్ప్రేయర్స్, ఎర్తాగర్స్, పోర్టబుల్ స్ప్రేయర్స్, ఇట్లా రైతులకు ఫార్మర్స్కి సంబంధించి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి హోండా కంపెనీలో. మీకు ఇందులో ఏదో ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ మీ ఊర్లో మీ పక్కన మన రైతు సోదరులు ఎవరో ఒకళ్ళు ఈ మిషన్ వాడుతూనే ఉంటారు. ఆ వాడే రైతు సోదరులు ఎవరినైనా అడగండి, మీకు వస్తువు క్వాలిటీ కానీ, లైఫ్ కానీ, మైలేజ్ కానీ ఎలా ఉంటుంది అనేది మీకు నేను ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఎంత మంచి మిషన్ తీసుకున్నా మనకు కొంచెం మెయింటెనెన్స్ ఉంటుందండి. మీరు ఆ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. బయట మీకు వేరే పవర్ వీడర్స్ కూడా మార్కెట్లో చాలా దొరుకుతున్నాయండి. వాటితో పోలిస్తే హోండా పవర్ వీడర్ మీరు ఎందుకు తీసుకోవాలనుకుంటే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు రెండోసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన పని లేదు. అంటే ఊరికే రిపేర్లు, మెయింటెనెన్స్కి కావాల్సిన ఇంజన్ ఆయిల్కి అని 1500, అవసరం వచ్చినప్పుడు ఆయిల్ మార్చినప్పుడు 1500, 2000, సీజన్ రిపేర్కి 2000, 1500 మెయింటెనెన్స్, ఇలాంటివి ఏమి ఉండవు. ఆయిల్ మార్చినప్పుడు కూడా చాలా తక్కువ ఖర్చు మెయింటెనెన్స్ అవుతుంది. రిపేర్లు అయితే ఇంకా అసలు వాటి గురించి చెప్పవసరం లేదు. మీరు తీసుకెళ్తే కనీసం 2-3 సంవత్సరాలు ఆయిల్ మెయింటెనెన్స్ తప్ప వేరే మెయింటెనెన్స్ మీకు ఎటువంటి ఈ అవకాశం కూడా ఇవ్వదండి హోండా కంపెనీ ప్రోడక్ట్. మీకు దాని గురించి నేను కంపెనీ నుంచి గొప్పగా చెప్పడం కాదు, మీరు ఆల్రెడీ మీ ఊర్లో వాడుతున్న వాటర్ పంప్ సెట్ కానీ ఏ రైతు సోదరులైనా అడగండి, మీకే అర్థమైపోతుంది. ఒకసారి వీడియోలో పవర్ వీడర్ నడుస్తున్న విధానం ప్లస్ పని చేస్తున్న విధానాన్ని గమనించడానికి ప్రయత్నం చేయండి. ఫైనల్గా నేను రైతు సోదరులకు చెప్పేది ఒకటేనండి. రైతు సోదరులు ఇప్పుడు
మనం ఫీల్డ్ మీద వర్క్ చేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మనకి. అది అలాంటి వర్క్ తట్టుకోవాలనుకుంటే మనం కంపెనీ వస్తువు తీసుకోవాలి. ఎంత హార్డ్ వర్క్ చేసుకున్నా తట్టుకునేటట్టు ఉండాలి మనం చేసే పని. అట్లా తట్టుకొని పని నెరవేర్చాలంటే మనం పెట్టుబడి పెట్టి వస్తువు తీసుకున్నాం, ఆ వస్తువు మన పని నెరవేర్చాలంటే ఎంత హార్డ్ వర్క్లైనా నెరవేర్చాలంటే కంపెనీ వస్తువు అయితే మన పని నెరవేరుస్తాయి. అది చైనా వస్తువులు అయితే ఎంతవరకు నెరవేరుస్తాయి అనేది మనం చెప్పలేం. దాని మెయింటెనెన్స్కి ఏమైనా డబ్బులు ఎదురు పెట్టుకుంటా పోతే మనం కొన్న వస్తువు మన పని నెరవేర్చకపోగా ఎదురు డబ్బులు పెడుతున్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అదే నేను చెప్పదలుచుకున్నది. సాధ్యమైనంత వరకు మీరు కంపెనీ వస్తువు తీసుకోండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. కానీ 2-3 సంవత్సరాల్లో మీ ఇన్వెస్ట్ మొత్తం మీరు వెనక్కి తీసేసుకొని తర్వాత దాని ద్వారా మీరు చేసే పనితోటి మనం లాభం పొందొచ్చు అనమాట. రైతు సోదరులకి నేను చెప్పదలుచుకున్నది కూడా ఇదే అండి. సాధ్యమైనంత వరకు ఏదైనా కానీ కంపెనీ వస్తువు తీసుకోవడానికి ఇష్టపడండి. కంపెనీ వస్తువు తీసుకోండి, మీరుగా తెలుసుకోండి, వినండి, వాడి చూడండి, మంచి వస్తువు తీసుకోవడానికి ఇష్టపడండి. ఇక ఈ విషయానికి వచ్చేసరికి మిషన్ చూశారు కండి ఎంత ఈజీగా వర్క్ చేస్తుందో మీరు చూసే ఉంటారు. తర్వాత ఇక్కడ మన చుట్టుపక్కల రైతు సోదరులు రావడం కూడా జరిగింది మన సారోళ్ళ వ్యవసాయ భూమి దగ్గరికి. ఆ సారోళ్ళకి కూడా అందరికి ఒకసారి మేమందరం కూడా ట్రైల్ వేసి చూస్తాం ఎలా వర్క్ చేస్తుందో, ఎంత ఈజీగా ఉంటుందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటేను అక్కడ ఉన్న సారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రయల్ రన్ వేయడం జరిగింది. చూశారు కదా. ఇక్కడ ఈసారి కూడా ఎంత టైం పట్టదండి. మీ పవర్ వీడరు ఎలా నడపాలి అని నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట. మీకు కరెక్ట్గా 2 నిమిషాలు. ఇక అందుట్లో హోండా ఏముండదండి. మీరు గేర్ వేసిన తర్వాత లివర్ నొక్కుతాను బండి వెళ్తుంది, లివర్ నొక్కకపోతే బండి ఆగిపోద్ది. చాలా ఈజీగా ఎవరైనా తోలుతారనమాట. ఇంతవరకు తోలిన అనుభవం లేని వ్యక్తులు కూడా, రైతు సోదరులు కూడా చాలా ఈజీగా మనం ఈ మిషన్ తోడటం జరుగుతుంది. ఇదిగోండి ఈ మిషన్ వచ్చరికి FQ650 చెప్పాం కండి స్టార్టింగ్లో. మన వెంకటేశ్వర్ల సార్కి వీడర్ డెమో నచ్చింది, వెంటనే డెమో ఆన్ ఫీల్డ్ మేము FQ650 డెలివరీ చేయడం కూడా జరిగింది. ఈ వీడర్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది హోండా FQ650 పవర్ వీడర్ అనమాట. అలాగే మీరు వీడియోలో చూసినప్పుడు అక్కడక్కడ వీడరు ఎట్లా హై జంప్ ఇచ్చినట్టు మళ్ళీ కిందకు వచ్చినట్టు జంప్ ఇచ్చినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం రాయి తగిలినప్పుడు మీకు వీడర్ అలా సడన్ జంప్ ఇచ్చినట్టు అనిపిస్తుందండి. ఇది సార్ వాళ్ళ భూమిలో రాళ్ళు ఉన్నాయన్నమాట. ఇక అందుకనే మనం తీసుకునేటప్పుడు భూమిలో ఇలా రాయి ఉండొచ్చు, ఏమైనా హార్డ్ వర్క్ జరగవచ్చు, నేల గట్టిగా ఉండొచ్చు. ఇలాంటివి జరిగేటప్పుడు మనం కంపెనీ వస్తువు తీసుకుంటే వీటన్నిటికి కూడా ముందుకెళ్తుంది అనమాట. అదే నేను చెప్పదలుచుకుంది ఫైనల్గా. చూశారు కండి ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన మన అన్నదమ్ములకి ఎవరికైనా, మీకు తెలిసిన వారికి ఎవరికైనా రైతు సోదరులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మోర్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.